మరణం వచ్చి పడినా సరే సాహస కార్యాన్ని మానలేదు ద్రౌపది. జుట్టుపట్టుకు లాక్కుని బలవంతంగా తీసుకెడుతూ ఉంటే వచ్చి ఆవిడ వేసిన ప్రశ్న, నన్ను ఎందుకు లాగారు, ఏమైంది అని అడగలేదండి. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. నా భర్త ముందు నన్ను పందెంలో పెట్టి తర్వాత తాను ఓడిపోయాడా, తాను ఓడిపోయిన తర్వాత నన్ను పందెంలో పెట్టాడా, క్లారిఫై ది మ్యాటర్ అంది. సుప్రీంకోర్టు జస్టిస్ కూడా చెప్పడం కష్టమండి. అసలు అంత క్లిష్ట పరిస్థితులు ఈ ప్రశ్నేడివేమిటి? ఎంత ధైర్యం అండి. ఒక దమయంతి అంతే, ఒక శకుంతల అంతేనమ్మా. 16 ఏళ్ల వయసులో తెలియక ఆవిడ దుష్యంతుడు వస్తే ఏదో చాపల్యానికి లోనైతే లోనవచ్చు తండ్రి లేనప్పుడు. కానీ కొడుకుని కన్న తర్వాత తండ్రి అత్తారింటికి పంపిన తర్వాత దుష్యంతుడు కాదంటే పుట్టింటికి రాలేదండి. దుష్యంతుడిని నిలబెట్టి మాట్లాడింది. నువ్వు నన్ను కాదన్నందుకు నేను బాధపడట్లేదయ్యా, అబద్ధవాడిని ఎందుకు బాధపడుతున్నానని చెప్పిందమ్మా. ఆ శకుంతలకి నమస్కారం, భారతీయ స్త్రీత్వానికి నమస్కారం. నేను అలాగోళ్ళ బతుకుతాను, పెద్ద సమస్య కాదు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నీ ప్రజలు దురదృష్టవంతులు, అసత్యాలు ఆడేవాడు పరిపాలకుడైనది. ఇది భారతీయ స్త్రీ నోట వచ్చే మాట.